అర్హులైన ప్రతి ఒక్కరూ కళ్యాణ లక్ష్మి పథకాన్ని వినియోగించుకోవాలని ప్రౌఢవి పాల్ శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున రుద్రంగి మండల కేంద్రంలోని రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నానని, తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారని, ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన వేదికలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలికల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు ఎర్రం గంగనరసయ్య, గడ్డం శ్రీనివాస్, గండి నారాయణ, తర్రె మనోహర్, లింగం, సామ మోహన్ రెడ్డి, పొద్దుపొడుపు లింగారెడ్డి, బైరి గంగమల్లయ్య, పరందాం, పల్లి గంగాధర్, మనోజ్, అక్కినపల్లి శ్రీను, కేసిరెడ్డి నర్సిరెడ్డి, కొమ్మిర శంకర్, దాసరి గంగరాజం, పిడుగు లచ్చిరెడ్డి, దాసు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అదనంగా సీసీ రోడ్లు అయితేనేవి, ఎల్ఓసీలు అయితే వందల సంఖ్యలో వస్తుంది మన ఏరియా. ఇంతకుముందు ఎల్ఓసీ అనే అర్థం కూడా తెలియకపోతుంది. మన ప్రాంతంలో మన ముందు బిడ్డ కాబట్టి మన ఎమ్మెల్యే గారు అందరికీ మన ఉద్యోగి చాలా క్షుణ్ణంగా తెచ్చాడు కాబట్టి అందరికీ అన్ని రకాల సేవలు అందిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చూసి గత 30 సంవత్సరాలుగా మాదిగా కులాలకు సంబంధించిన వర్గీకరణకు సంబంధించి 3 దశాబ్దాలు ఎదురు చూస్తున్నటువంటి స్వప్నము, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన ఆవిర్భావం చేసుకోవడము, 42% రిజర్వేషన్ కల్పించేటువంటి బృహత్తరమైనటువంటి 2 పథకాలు, 2 కార్యక్రమాన్ని రూపంలో పెట్టడం జరిగింది. బీసీలకు సంబంధించి రాజకీయ, ఉద్యోగ, విద్య పరంగా 42% రిజర్వేషన్ కల్పింపజేయాల్సిన బిల్లు, అదేవిధంగా మాదిగా వర్గాలకు సంబంధించినటువంటి ఉపకులాల వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా 3 దశాబ్దాలు ఎదురు చూస్తున్నటువంటి బిల్లులు కూడా 2 బిల్లులు ఈ అసెంబ్లీ దాని సమయంలో మనం ఆమోదింపు చేసుకోవడం ఆనందంగా ఉందని వాటి సందర్భంగా చెప్పుకోవచ్చు. రుద్రంగిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలు కూడా సంబరాలు జరుపుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ కులగణన ఎవరి స్థాయితో తేలాలి, వారికంతా ఈ దేశ సంపదలతో పాటు రాజకీయ అవకాశాలు, ఉద్యోగ విద్యా అవకాశాలు రావాలని సూచన చేసిన రాహుల్ గాంధీ గారికి, అదే ఉప ముఖ్యమంత్రి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి ర్యాలీ కూడా చేసినట్టుగా నేను చూడడం జరిగింది.